నెల్లూరు పర్యటనలో ఉన్నారు వైఎస్ జగన్. నెల్లూరు జైలు నుంచి నల్లపురెడ్డి ఇంటికి వస్తున్నారు జగన్. ఇక భారీగా తరలివచ్చారు ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కార్యకర్తల్ని చెదరగొట్టారు పోలీసులు. ఆ బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే పోలీసుల యాక్షన్ పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ నెల్లూరు టూర్లో హై టెన్షన్ నెలకొంది. ఉదయం హెలికాప్టర్లో నెల్లూరు చేరుకున్న జగన్ని చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు కార్యకర్తలు ముందుకొచ్చారు. దీంతో హెలీపాడ్ దగ్గరికి అనుమతి లేదంటూ వచ్చిన కార్యకర్తల్ని పోలీసులు తరిమేశారు. అక్కడి నుంచి జగన్ కన్వాయ్లో నెల్లూరు జైలు దగ్గరికి వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ఆయన ములాఖత్ అయి ఆయన పరామర్శించారు. వైఎస్ జగన్ వెంట కాకాని కూతురు ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు వెళ్లారు. అయితే కాకానితో ములాఖత్ తర్వాత జగన్ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో జగన్ని చూసేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు ప్రజలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక పోలీసుల తీరుకు నిరసనగా ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ కార్యకర్తల్ని అనవసరంగా కొడుతున్నారని ఆరోపించారు. స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తుంటే అడ్డుకుంటున్నారని, ప్రజలపై కూడా పోలీసులు లాఠీచార్జ్ చేయడమేంటని ప్రశ్నించారు. జనం రాకుండా రోడ్లు తవ్వేస్తున్నారని, మీరు ఎన్ని చేసినా వైఎస్ జగన్ అభిమానుల్ని ఆపలేరని అన్నారు నల్లపురెడ్డి. మన ఇంటి దగ్గర నుంచి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దాకా వచ్చాం. మా నాయకులు కార్యకర్తలు అంతకుముందు కూడా చాలా మంది ఇక్కడ వచ్చి ఉన్నారు. సరే, ఇక్కడ ఉండకూడదు, కొన్ని ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. ఫోర్త్ టౌన్ సిఐ రోసే గారు వచ్చి, సార్ మీకు ఇక్కడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర పర్మిషన్ లేదు, కాలేజ్ దగ్గరికి వెళ్ళండి, మీ చంద్రశేఖర్ రెడ్డి గారు కాలేజ్కి పెట్టుకుంటామని అన్నాడు. అన్న తర్వాత అందరం కూడా అక్కడికి వెళ్ళాం. చాలా మౌనంగా శాంతియుతంగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత టౌన్ డిఎస్పీ గారు అక్కడ బ్యారికేడ్స్ కట్టేసి రోడ్లు దొవ్వించేసి మమ్మల్ని బయటకు రానివ్వకుండా చేశారు. అయితే మేమందరం అది గమనించి బయటకు వచ్చాం, రోడ్ల మీదకి వచ్చాం. మా వాళ్ళందరినీ కొట్టారు, లాఠీ చార్జీ చేశారు, నన్ను దోసేశారు. ఇదిగోండి ఓళ్లు పెట్టి గీసేశారు పోలీసు. అతను ఎవరో కూడా నేను గుర్తుపడతాను, ఒకవేళ పేరు తెలియకపోయినా గుర్తుపడతాను. ఇది మంచిదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉంటుంది, అధికార పక్షం అనేది ఉంటుంది. ఈరోజు అదృష్టం కొద్దీ నువ్వు అధికారంలో ఉన్నావు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇది పద్ధతి అని అడుగుతున్నా. పోలీసులు చెప్పిన ప్రకారం మేము గౌరవించి కాలేజ్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని అడ్డుకున్నారు. నేనైతే ఒకటే చెప్తున్నా, మా నాయకుడు రావాలి, మేము స్వాగతం పట్టి ఇంటికి తీసుకెళ్లాలి. అప్పుడు దాకా మన నెల్లూరు ప్రతినిధి మురళితో ఫోన్లో మాట్లాడదాం. మురళి, ప్రస్తుతం వైఎస్ జగన్ ఎక్కడున్నారు? ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి రాకుండా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు, ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అందుకోసమే ముందుగా ఇక్కడ నుంచి ఇక్కడ 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి టూరిజం హోటల్ వద్దకు ప్రసన్న కుమార్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం వేచి చూస్తున్నటువంటి కార్యకర్తలు, అభిమానులు వీళ్ళందరినీ కూడా తీసుకుని నివాసానికి రావాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే పోలీసులందరూ కూడా అక్కడ అడ్డుకుని వీరితో వాగ్వాదం కూడా జరిగింది దాదాపు కొద్దిసేపు. అప్పటికీ వాళ్ళు శాంతించినటువంటి పరిస్థితుల్లో అక్కడ స్వల్పంగా లాఠీ చార్జ్ చేశారు. ఆ లాఠీ చార్జ్ లో ప్రసన్న కుమార్ రెడ్డి తన చేతికి కూడా గాయమైందని చూపిస్తూ ఆయన పోలీసుల తీరును తప్పుపడుతూ మాట్లాడారు. అయితే కొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ములాఖత్ పూర్తయిన తర్వాత 11:37 అక్కడి నుంచి బయలుదేరారు. అంటే దాదాపు గంటన్నర సమయం పట్టింది. కేవలం జైలు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. మామూలుగా అయితే 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఎక్కడికక్కడ పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ ఇక్కడికి చేరుకోవడంతో రావడం అనేది ఆలస్యం అవుతోంది. సో మరొక 100 నుంచి 200 మీటర్ల దూరంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మరొక 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పటికీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు కూడా ఇక్కడి నుంచి లేచే ప్రసక్తే లేదు. జిల్లా ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పాలని ఆయన భీష్మించి కూర్చున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత
జరిగినటువంటి విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వివరించి ఆ తర్వాత మాత్రమే అక్కడి నుంచి లేచి నివాసానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు బట్టి అక్కడ కార్యకర్తలు చెబుతున్న విషయం కూడా అదే. అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్న తర్వాత పోలీసుల తీరు కావచ్చు ఇవన్నీ ఆయనకు వివరించిన తర్వాత అక్కడి నుంచి నివాసానికి రాబోతున్నారు. నివాసానికి రావడానికి మరొక 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. దాదాపు అర్ధగంట పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణమై మళ్ళీ హెలిప్యాడ్ చేరుకుని అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన నిమిషం నుంచి కూడా ప్రతి చోట కూడా ఉద్రిక్తత నెలకొంది. ఎక్కడికక్కడ కార్యకర్తలు జైలు వద్దకు వచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ జైలు పరిసర ప్రాంతాల్లో ముళ్ళకంచెలు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి కేవలం 3 మార్గాలు మాత్రమే ఉంటే ఆ మార్గాలన్నీ కూడా పూర్తిగా నిలిపివేసి ఎక్కడికక్కడ కార్యకర్తలు రాకుండా అడ్డుకున్నప్పటికీ జైలు వద్దకు కొంతమంది కార్యకర్తలు చేరుకున్నారు. కానీ అక్కడి నుంచి హైవేకి వచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళని నిలువరించాలని చూసినా కూడా ఎక్కడికక్కడ అన్ని మార్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అయితే హైవే పైకి చేరుకున్నారు. అక్కడి నుంచి రావడం దాదాపు గంటన్నర దాటినా కూడా ఇంకా 6 కిలోమీటర్ల దూరం చేరుకోలేనటువంటి పరిస్థితి. అంటే పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చినట్టుగానే చెప్పాలి. సో మరి కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారో, ఇవాళ పర్యటన గురించి పోలీసుల ఆంక్షల గురించి ఏం మాట్లాడతారో అనేది చూడాల్సి ఉంది. ఓకే మురళి, అది కాకానితో ములాఖత్ అయిన తర్వాత వైఎస్ జగన్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తున్నారు. అయితే దారి పొడుగున అభిమానులు కార్యకర్తలు రావడంతో పోలీసులు వారిని చెదరగొడుతూ కంట్రోల్ చేస్తూ ఉండడంతో టైం ఇక కొంచెం లేట్ అవుతుంది. సో మరొక 10 నుంచి 15 నిమిషాల లోపు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్ వస్తారు. అయితే ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించి ఉన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా మా నాయకుడు వచ్చేదాకా ఇలాగే ఉంటాం, వచ్చిన తర్వాత నాయకుడికి చెప్తామంటూ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కార్యకర్తలతో అలా రోడ్డుపై బైఠాయించి కూర్చునే ఉన్నారు. మరో 15 నిమిషాల్లో వైఎస్ జగన్ అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.